గరుడ సేవ వేళ అలిపిరి టోల్ గేట్ వద్ద ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి ఉన్నాయి. ప్రత్యేక సిబ్బందితో పూర్తిస్థాయి తనిఖీ అనంతరం తిరుమలకు అధికారులు అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి 2600కు పైగా తిరుమలకు వాహనాలు వెళ్లాయి. నిన్న ఒక్కరోజే తిరుమలకు 11,000 వాహనాలు వెళ్లాయి. సాయంత్రానికి ఆ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. తిరుమలకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. రాత్రి శ్రీవారి గరుడ సేవను వీక్షించడానికి పెద్ద ఎత్తున ఇటు అలిపిరి నడక మార్గం నుండి ఏదైతే అలిపిరి చెక్ పాయింట్ ద్వారా వాహనాల్లో పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం అలిపిరి చెక్ పాయింట్ వద్ద కిలోమీటర్కు పైగా కూడా వాహనాలు అనేది మొత్తం కూడా ఏ విధంగా బారులు తీరి ఉన్నాయో మనం చూడొచ్చు. దాదాపు రాత్రి 7 గంటలకు ప్రారంభమైనటువంటి గరుడ సేవను వీక్షించడానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వాహనాలు అనేది కూడా వస్తూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా మనకు కార్లే కనపడుతుంది. కనుచూపు మేర మొత్తం కూడా వాహనాలే ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి నిమిషానికి ఒక బస్సు కూడా తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతి బస్సులోనూ భక్తులు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో నిండుకున్నటువంటి పరిస్థితి. సో ఈ తరహాలో మొత్తం అలిపిరి చెక్ పాయింట్లో తనిఖీ చేసుకున్న తర్వాత తిరుమలకు పంపించాల్సి ఉంది. ఈ రోజున గరుడ సేవ సందర్భంగా ప్రత్యేకంగా ఎక్కువ మందిని సిబ్బందిని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నియమించుకోవడం కూడా జరిగింది. దీని కారణంగా త్వరగతిననే చెక్ చేసిన అనంతరం భక్తులను అయితే తిరుమలకు అనుమతిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 2,500కు పైగా కూడా వాహనాలు తిరుమలకు వెళ్ళే, వీటిల్లో 1,800కు పైగా కూడా కార్లే ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు చెప్పారు. నిన్న ఒక్కరోజే 11,000 వాహనాలు తిరుమలకు వెళ్తే ఈరోజు ఆ సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు విజిలెన్స్ అధికారులు అయితే అనుమతిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 2,450కి పైగా కూడా వాహనాలు తిరుమలకు వెళ్ళడం కూడా జరిగింది. ఈరోజు రాత్రికి ఆ సంఖ్య మరింత విపరీతంగా 4-5 రెట్లు పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. నిన్న ఒక్కరోజే 11,000 వాహనాలు తిరుమలకు వెళ్తే ఈ రోజున ఆ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి. బస్సులు కూడా 450కి పైగా కూడా బస్సులు తిరుమలకు వెళ్ళాయని కూడా చెప్పుకోవాలి. ఈ రకంగా వేలాది మంది భక్తులు ఇటు కార్లు ఇటు బస్సుల రూపంలో తిరుమలకు వెళ్ళి ఈరోజు రాత్రి జరగబోయేటువంటి గరుడ వాహనాన్ని వీక్షించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అలిపిరి చెక్ పాయింట్ వద్ద కనబడుతుంది. కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తిక్ ఎన్టీవీ తిరుపతి నుండి.